సో నబీల్ కి అన్ని కిరీటాలు రావడము అని మెచ్చుకోవడం అసలు చాలా చాలా ఎగ్జైట్మెంట్. ఇప్పుడు అందరూ కూడా నబీల్ ను గుర్తించారు అని నాకు అనిపించింది అబ్బా. ప్రతి ఒక్కరు ఈక్వల్ టు పృథ్వీ కూడా వెళ్ళి క్లాన్ పెట్టడం, ఒకరికొకరు పెట్టుకున్నారు చూడు, వాళ్ళది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంపిటీషన్ లో ఎవడు గివ్ అప్ ఇస్తాడా అని ఎదురు చూసారు. బెలూన్ టాస్క్ లో పట్టుకో బాలకుండా వదిలేస్తా బెలూన్ గేమ్, దాంట్లో ఇద్దరు ఇచ్చిన కాంపిటీషన్ మామూలు కాంపిటీషన్ కాదంట. 3 గంటలు పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు, అర్థమైందా? లిటరల్లీ వీళ్ళేమి జిమ్మర్స్ కాదు, అర్థమైందా? జిమ్ చేసేవాడు అంటే ఈజీగా 5-6 గంటలు పట్టుకుంటాడు. అలాంటి వాళ్ళే 3 గంటలు టాస్క్ కోసం ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో అలా ఆడతాం. వాళ్ళ గేమ్ స్పిరిట్ నాగార్జున గారికి అయితే చాలా బాగా నచ్చింది. నేను వాళ్ళిద్దరిని ఎక్స్పెషల్లీ పొగిడాడు. ఇంకా మన సోంపాపిడి సోనియా మ్యాటర్కి వస్తే, సోంపాపిడి సోనియా ఇక నువ్వు బయలుదేరొచ్చు. ఆదిత్య ఒంగోరుని బయలుదేరమన్నావు కదా, నిన్ను జనాలు బయలుదేరగొట్టారు. నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయాక మీడియా ముందుకు వచ్చాక ఏం చెప్పిందంటారు? మరి ఏం చెప్పుద్ది? మా పెద్దోడు చిన్నోడిని మిస్ అయ్యానని చెప్పుద్ది. ఏం చెప్తుంది? ఇంకా ఏముంది అక్కడ? ఎవరితో బాండింగ్ ఉంది? ఇప్పుడు అక్కడ చూడు, ఇవాళ చూడండి, నాకు తెలిసినంత వరకు ఎలిమినేట్ అవుద్ది. ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జున గారు కనుక అడిగితే హౌస్ లో అందరినీ రెడ్ జోన్ లో పడేది, కానీ పెద్దోడిని చిన్నోడిని మట్టి గ్రీన్ జోన్ లో పడేది. చూడు, కరెక్ట్ గా చూడండి మీరు. ఆమెకి వచ్చిన కానించి కూడా ఎవరితోనూ మింగిల్ అవుదామన్న ఆలోచన ఆవిడికి లేదు, అందరికీ లేదని ఆవిడ అనుకుంటుంది. కానీ ఎక్స్పెషల్లీ నాకు పెద్దోడు ఉన్నాడో సవర్ చేయడానికి, చిన్నోడు ఉన్నాడో తలదూదానికి అనుకుంది. కానీ ఎప్పుడు కూడా ఒక గేమ్ ఆడదాం, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ గా ఉందాం, ఒక ఆడవాళ్ళతో ఉందాం, ఆడవాళ్ళతో ఉండాలి అని మర్చిపోయింది. నైనిక మరి కనబట్టలేదుగా, ఆటలేదుగా. ఇప్పుడు డాన్సర్ అని తీసుకున్నారు, ఏడైనా మార్నింగ్ డాన్స్ చేయడం చూసారు మీరు ఎప్పుడైనా? అసలు డాన్స్ నీకు ఉన్న క్వాలిటీ ఏంటి, నీ స్కిల్ ఏంటి? డాన్స్ నీకు అసలు తీసుకున్న పర్పస్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ చేస్తావని, నీ డాన్స్ తో మిస్మరైజ్ చేస్తావని. నీ డాన్సే లేనప్పుడు నిన్ను ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు జనాలు? నిన్ను ఎలా సేవ్ చేస్తారు? ఆట కూడా లేదు. ఓకే, ఇంకొక పాయింట్ అడిగారు నాగార్జున, అసలైన పాయింట్ వదిలేసాం మనం. కాంతారా టీంకి అందరూ వెళ్ళడానికి కారణం ఏంటి, మీ టీంకి రాకపోవడానికి కారణం ఏంటి అడిగినప్పుడు మన తెల్లమొక్కలు వేసిన 2 కూడా బత్తాయిలు, 3 బత్తాయిలు తెల్లమొక్కలు వేసుకుని ఇలా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. మీకున్న నెగిటివిటీ ఎంత ఉందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందామని. ఏమ్మా ఈ కాంతారా టీంకి వెళ్ళకపోవడానికి కారణం ఇదేనా అని అడిగినప్పుడు ఎస్ అన్నారు. యునానిమస్ గా ఎస్ అనేసరికి వాళ్ళు ఫీజ్ అవుట్ అయింది. మేము ముగ్గురు గ్రూప్ అదే మేము ముగ్గురుమే ఉంటాము, మాట్లాడుకుంటాం అని వాళ్ళకి నెగిటివిటీ ఉంది సార్ మా మీద. అంటే అది నీ ఒక్కరికే కాదు, నీ ఒపీనియన్ కాదు, అది మా ఒపీనియన్, అక్కడ హౌస్ మేట్స్ ఒపీనియన్, ఒకసారి తీసుకుందాం అని అడిగినప్పుడు యునానిమస్ గా అందరూ ఎస్ అనేసరికి ఫీజ్ అవుట్ అయింది. ఒక్కసారిగా సోనియా కళ్ళల్లో చూడాలి. ఇక మొదలైన లోపల లిటరల్లీ డ్రాప్స్ మొదలైన మాట లోపలే. ఎందుకంటే వాళ్ళు బయటికి ఏడవన్నమాట, అందరు నేర్పించేవాళ్ళు కదా, ఆ లోపల ఏడుస్తారు. ఈ మట్టికి బయట మట్టికి ఏడవదు. ఇప్పుడు ఏడుస్తుంది ఎలిమినేషన్ లో ఏడుస్తుంది, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏడుస్తుంది. ఈ వీక్ మణికంఠ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్. పాపం వాడు ఆడి చెప్పినట్టే కొన్ని క్లారిటీస్ మిస్ అవుతున్నాడు అంతే. ఒకరి కోసం సాక్రిఫైస్ చేసిన ముందుకు వచ్చి నాకేం తెలియట్లేదు సార్ అంటే ఏమంటారు? పప్పు అదే కదా, పప్పు అన్నాడు. అందుకే పప్పు అన్నాడు. ఒరే బాబా మణికంఠ, నువ్వు స్టాండ్ తీసుకురాడు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయవలసిన చోట వదిలేసి అనవసరమైన చోట మైకిల్ ఇసుకుంటావు ఎందుకురా? ఇంకోసారి మైకిల్ ఇచ్చినావంటే నేను రెడ్ కార్డు పెట్టి బయటకు తోసేస్తా అన్నాడు. ఖచ్చితంగా ఇది నిన్న షో అయితే నాగార్జున గారు వచ్చారంటే కిక్ వస్తుంది. ఏముండబోతుంది ఫైనల్ గా ఇంకేముంటది? సోనియా వెళ్ళిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను జరిగినట్టే సోనియా వెళ్ళిపోవాలి. మీ సెలబ్రేషన్ ఎలా ఉండబోతున్నాయి? మామూలు ఉండదు, వెళ్తాం మేము కూడా సెలబ్రేషన్. సోంపాపిడి సోనియాని చూస్తాము, సెల్ఫీ దిగుతాం, అన్ని ఉంటాయి. కాకపోతే ఆర్జీవీ అసలు ఉండవు, కానీ అన్ని ఉంటాయి. అమ్మా నీకు దండం అమ్మా, ఎన్నాళ్ళు వేధించి వేసారిపోయాము, విసిగిపోయి, కాబట్టి నేను బయటకు పంపిస్తున్నాం. ఇంకొకసారి మా జోలికి రావద్దు, మా బిగ్ బాస్ జోలికి రావద్దు. నీకు చేతులకి దండం పెడుతున్నా. నీ టార్చర్, నీ ఆట మేము ఇప్పుడు దాకా చూడలేకపోయాం. ఎందుకంటే మాకు బుర్ర ఉందా లేదా అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసాం కొన్నాళ్ళకి. నీకు దండం. బై బై, సీ యూ, టాటా.